సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సందిగ్ధానికి తెరదించేందుకు కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చర్చించనున్నారు. నిర్మాత డిమాండ్స్ ను ఫెడరేషన్ కు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వివరించనున్నారు. మరోవైపు వేతన పెంపుపై ఇవాళ క్లారిటీ వస్తుందని ఫెడరేషన్ భావిస్తోంది. సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సందిగ్ధానికి తెరదించేందుకు కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చర్చించనున్నారు. నిర్మాత డిమాండ్స్ ను ఫెడరేషన్ కు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వివరించనున్నారు. మరోవైపు వేతన పెంపుపై ఇవాళ క్లారిటీ వస్తుందని ఫెడరేషన్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, 4వ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతా ఉంది. ఒక తెరబడే అవకాశం ఉంటుందనుకోవచ్చా ఇవాళకి? ఎస్ నవీన్, ఖచ్చితంగా నిన్ననే 3వ రోజు నాడు ఈ సంబంధించిన ఈ వివాదం అనేది ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి అలాగే ఫెడరేషన్ మధ్య నెలకొన్న వివాదం అనేది కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు భావించారు. అలాగే అయితే కొన్ని నిర్మాతల వైపు నుంచి కూడా కొన్ని కొత్త డిమాండ్లు అనేవి ఫెడరేషన్ సభ్యులకు రావటం, దీని మీద ఈ రోజు ఫైనల్ గా ఒక చర్చ అనేది జరగనుంది. 11 గంటల అనంతరం ఫెడరేషన్ సభ్యులు అలాగే ఫిల్మ్ ఛాంబర్ మధ్య ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరగనుంది. ప్రధానంగా 2 డిమాండ్లు ఫెడరేషన్ సభ్యులు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. 30% వేతన పెంపు, అలాగే ఏ రోజు వర్క్ చేసినా దానికి ఆ రోజే వేతనం ఉండేలాగా కూడా వాళ్ళు డిమాండ్స్ చేశారు. అయితే నిర్మాతల వైపు నుంచి కూడా కొన్ని కాల్ షీట్ల విషయంలో కానీ నాన్ మెంబర్స్ తో పనిచేస్తున్న విషయంలో కానీ కొన్ని డిమాండ్లు, కొత్త డిమాండ్లు అనేవి ఫెడరేషన్ ముందు ఉంచడం జరిగింది. అయితే అవి మాకు అర్థం కాలేదు, మీరు చెప్పిన డిమాండ్స్ అనేవి నిన్న వాళ్ళు చెప్పిన క్రమంలో ఈ రోజు వాటికి సంబంధించిన వివరణ అనేది ఫెడరేషన్ సభ్యులు వివరించనున్నారు ఈ ఛాంబర్ వైపు నుంచి కూడా. ఇక మరోపక్క ఈ ప్రధానంగా చాలా నిర్మాతల వైపు నుంచి కానీ లేదా ఫెడరేషన్ సభ్యుల నుంచి కానీ ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మరోపక్క ప్రభుత్వం వైపు నుంచి కూడా కోమటిరెడ్డి కూడా సినీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కొంచెం వేతనం పెంచితే బాగుంటుందని చెప్పేసి అటువైపు నుంచి ఒక కామెంట్ అనేది రావటం, సో దాన్ని బేస్ చేసుకుని ఇష్యూని త్వరగా క్లోజ్ చేయాలని చెప్పే ఇరు పక్షాల నుంచి కూడా దీన్ని మ్యాక్సిమం రోజులు సాగరిస్తే కనుక చిత్ర పరిశ్రమకి మంచిది కాదు కాబట్టి ఇమీడియట్ గా క్లోజ్ చేసుకుంటే బెటర్, ఏదో ఒక ఇరుపక్షాలు కూడా కాస్త నెక్కి దిగితే కనుక బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఈ రోజు ఈ ఇరుపక్షాలు కూడా సిద్ధం కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత దిల్రాజు కూడా ఎఫ్డీసీ చైర్మన్ కూడా కలవనున్నారు. మరి ఈ రోజు కనుక ఒకవేళ క్లారిటీ రాకపోతే కనుక ఫెడరేషన్ సభ్యులు ఒకటే చెప్తూ ఉన్నారు, చిరంజీవి అందరికీ న్యాయం చేస్తారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఫెడరేషన్ అధ్యక్షులు అందిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇష్యూ సాల్వ్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం మరికొద్దిసేపు వెయిట్ చేస్తే కనుక దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుజన్.